కేరళలోని వైనాడ్ జిల్లాలో మొప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో ఈ తెల్లవారుజామున భారీ కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 50కి పెరిగింది. 70 మందికి పైగా గాయపడ్డారు. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట విపత్తు నిర్వహణ దళం, కేఎస్డీఎంఏ, అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. పలుచోట్ల హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వం సైన్యం సాయం కోరింది. దీంతో 112 ఇన్ఫాంట్రీ బెటాలియన్కు చెందిన 2 కాలమ్స్ ఘటనా స్థలికి పంపినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఘటన జరిగిన మొప్పాడి సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వైనాడ్ చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కొండచర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు 70 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు భారీ వర్షాలతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కసర్గాడ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొండచర్యలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మోదీ పరిస్థితిపై సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రధాని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పీఎం ఎన్ఆర్ఎఫ్ కింద 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల సాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేరళ సీఎం జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముండకైలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండచర్యలు విరిగిపడ్డట్లు స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మొప్పాడి సమీపంలోని ట్రీ వ్యాలీ రిసార్ట్లో 150 మంది చిక్కుకుపోయారు. రాత్రివేళ వర్షం పడుతుండటంతో కొందరు స్థానికులు కూడా అక్కడ తలదాచుకున్నారు. ప్రస్తుతానికి అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఆ ప్రాంతంలో మొత్తం కొండచర్యలు విరిగిపడినట్లు రిసార్ట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో దాదాపు 40 ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో కేరళలోని పరిస్థితిపై చర్చించారు. ఇప్పటికే 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్కు చెందిన 2 కాలమ్స్ వెళ్లినట్లు ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. మొత్తం 225 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కేరళ మంత్రి ఏకే శశీంద్రన్ వైనాడ్లోని చూరల్మలలో వర్ష ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. కొండచర్యలు విరిగిపడడంతో జరిగిన నష్టాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రకృతి ప్రకోపానికి గురైన వైనాడ్ నుంచి విషాదకర కథనాలు బయటకు వస్తున్నాయి. కొండచర్యలు, బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారని, అధికారులకు బాధితుల నుంచి ఫోన్లు వెళ్తున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. కొండచర్యలు కూలిపడే సమయంలో ఆ ప్రాంతం మొత్తం కంపిస్తుండటంతో తాము ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదని చురల్మలకు చెందిన పలువురు విలపించినట్టు తెలుస్తోంది. ముండకైలో భారీగా ప్రజలు బురదలో కూరుకుపోయి విలవిల్లాడుతున్నారని సమాచారం.